పార్ట్ టైం అధ్యాపకులు కాంట్రాక్ట్ అధ్యాపకులను ఎట్చాగిరి చేపిస్తూ ఉన్నారు. వాళ్ళ పర్మనెంట్ చేయమని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలో, అది కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇట్లా 12 యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో ఈ 12 చాకలైలమ్మ యూనివర్సిటీ, ఇట్లా అన్ని 12 రకాల యూనివర్సిటీలు 12 యూనివర్సిటీలు కోరుతూ ఉన్నాయి. ఈ 12 విశ్వవిద్యాలయాలు కూడా కోరుతూ ఉన్నాయి. ఇక్కడ చేసేటువంటి వాళ్ళు ఈక్వల్గా ప్రొఫెసర్ స్థాయిలో, లేకపోతే ఆ స్థాయిలో ఎవరైతే ఉన్నారో లెక్చరర్ స్థాయిలో, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ స్థాయిలో, అదేవిధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ స్థాయిలో వాళ్ళు కూడా సమానంగా పనిచేస్తామన్నారు. అందుకోసం సమాన పనికి సమాన వేతనం అనేది న్యాయమైనది, రాజ్యాంగబద్ధమైనది ఇవ్వమని అడుగుతా ఉన్నాం. సో వీళ్ళు చాలా కాలంగా ధర్నా చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రత్యేకంగా కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్లకు సంబంధించి వాళ్ళు అడిగింది గొంతెమ్మ కోరికలు కావు. సాక్షాత్తు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే వీటిని అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళే పెట్టారు. వాళ్ళు కూడా పెద్దగా ఏం కోరట్లేదు. సో అమెండ్మెంట్ జీవో తీసుకొచ్చినప్పుడు వాళ్ళ జీవో ప్రకారం డిగ్రీ వాళ్ళకి 3 మార్కులు ఇచ్చారు. ఇంటర్వ్యూలో 15 సంవత్సరాల సర్వీస్ ఉన్న 5 మార్కులు ఇచ్చారు. 2 మార్కులతో వాళ్ళ 15 సంవత్సరాల సర్వీస్ పోవటమేనండి. వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి. వాళ్ళని కూడా ఆషామాషికి తీసుకోవాలి. ఆ లెక్చరర్కి సంబంధించి సరైన క్వాలిఫికేషన్లు, ఇంటర్వ్యూ, మౌఖిక పరీక్షలు అన్నీ జరిగిన తర్వాత, డెమోలు చెప్పిన తర్వాతనే వాళ్ళని క్లాసుల్లోకి తీసుకున్నారు. డెమోలు చెప్పించే క్లాసులు ఇచ్చారు. వాళ్ళు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు దాదాపు రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు తీసి పడేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? వాళ్ళ భార్య పిల్లలు పెద్దోళ్ళు అయితే ఒకసారి రోడ్డు పడేస్తే ఉన్నత విద్యావంతులను ఏమవుతుందనేది ఇలా ప్రధానమైనటువంటి సమస్యగా యూనివర్సిటీల నుంచి, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థల నుంచి మనకు కనిపిస్తున్నమాట. ఇది యూనివర్సిటీలు అంటే 12 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలకు సంబంధించిన సమస్యగా చూడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్స్, ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి సంబంధించిన అంశంగా చూడాల్సి వస్తుంది. సో ఇది ఒక హెడ్ క్వార్టర్ కాకతీయ యూనివర్సిటీ అంటే వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ అంటే హైదరాబాద్కు సంబంధించిన అంశం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను, కోరుకుంటున్నాను. సోదరులారా, సోదరీమణులారా, జీవో నెంబర్ 21 ద్వారా మార్గదర్శకాలు విడుదల చేశారు. సో చేసిన నేపథ్యంలో మా ఉద్యోగ భద్రతకి ఎలాంటి హామీ ఇవ్వకుండా, మా సమస్య పరిష్కారం చూపించకుండా జీవోని ఎలా విడుదల చేస్తారని చెప్పేసి కాంట్రాక్ట్ పార్ట్ టైం అధ్యాపకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆందోళన బాట పట్టారు. విశ్వవిద్యాలయాలన్నీ బోధన బంద్ చేసి రెగ్యులర్ కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగులు నిరసనలకి రిలే దీక్షలు కూర్చున్నారు. ముగ్గురికి ఒకే పరిమాణం, కానీ వేతనాల చెల్లింపులో తేడా ఉన్నది. కాంట్రాక్టు, పార్ట్ టైము, రెగ్యులర్ వాళ్ళకి సంబంధించి పని ఒకటే, కానీ వేతనాల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఇది కేవలం ఒక యూనివర్సిటీకి సంబంధించింది కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకి, 33 జిల్లాల్లో ఉన్నటువంటి డిగ్రీ, పీజీ కాలేజీలకి తత్సంబంధమైనటువంటి కోర్సులు అన్నిటికి సంబంధించింది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ముగ్గురిది ఒకటే పరివారం, కానీ వేతనాల చెల్లింపులో మాత్రం తేడా ఉంది. ఉన్నత విద్యా అర్హతలు కలిగి ఉన్నారు. వీళ్ళందరూ కూడా అత్యున్నత డిగ్రీలు, జాతీయ రాష్ట్రస్థాయి అర్హత పరీక్షలు, నెట్లు, స్టేట్లు, అనేక రకాల గేట్లు కూడా పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా రోస్టర్ పాయింట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో వైస్ ఛాన్సలర్ నామినీ చేత ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు. యూజీసీ మార్గదర్శకాలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ మార్గదర్శకాలతో పార్ట్ టైం అధ్యాపకుల్ని, కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని, రెగ్యులర్ అధ్యాపకుల్ని నియమిస్తారు. ఇది ఇప్పటిదాకా జరిగింది అదే అనేది తెలియజేస్తూ ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో ఇక్కడ ఈ పార్ట్ టైం, రెగ్యులర్ లేకపోతే కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించి బోధనతో పాటు పరీక్షలు, ల్యాబ్ నిర్వహణ, మూల్యాంకనం అంటే అనేక అంశాలకు సంబంధించి వీళ్ళు పని చేసుకుంటూ వస్తున్నారు. 6 నెలలకు ఒకసారి వేతనాలు చెల్లించిన యూనివర్సిటీల్ని దేశంలో టాప్ లెవెల్లో నిలబెట్టినటువంటి చరిత్ర ఈ పార్ట్ టైం, రెగ్యులర్ లేకపోతే కాంట్రాక్ట్ అధ్యాపకులకి ఉన్నదనేది మనం చెప్పొచ్చు. విశ్వవిద్యాలయాల్లో అటు ప్రభుత్వం పట్టించుకోకపోయినా తెలంగాణ ఏర్పాటుకు ముందు తర్వాత కూడా వీళ్ళు సామాజిక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ విధంగా అర్థమెటిక్గా చూసినప్పుడు కూడా అటు సామాజిక ఉద్యమాల్లో ఉన్నారు, ఇటు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ఉద్యోగతని దాన్ని నిలబెట్టుకుంటూ జాతీయ స్థాయిలో తెలంగాణ యొక్క పేరు ప్రతిష్టను నిలబెట్టే ప్రయత్నం అయితే చేశారు అనేది మనం చెప్పుకోక తప్పదు. సో ఏ విధంగా చూసినా కూడా ఈ కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగుల శ్రమ తక్కువది ఏం కాదు, చెమటలు చిందిస్తున్నారు అనేది చెప్పక తప్పదు. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, 2014లో విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వం ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి కొత్త నియమాలు చేపట్టరాదని ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఆ సర్కిల్ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ అధికారులు, విశ్వవిద్యాలయాల అధికారులు పార్ట్ టైం అధ్యాపకులకి న్యాయంగా రావాల్సిన కాంట్రాక్ట్ అప్గ్రేడేషన్ని ఆపేశారు. విశ్వవిద్యాలయాల అంటే యూనివర్సిటీలో
పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అన్యాయం జరిగిందనేది మనం చెప్పొచ్చు. సో వేతనాలతో విశ్వవిద్యాలయాలు గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం జరిగిందని ఇప్పటికే చెప్పుకున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకుంటూ సరైన వేతనాలు లేకుండా వాళ్ళ పిల్లలు, నాకు తెలిసి నా ఫ్రెండ్ వాళ్ళ పిల్లాడు కాంట్రాక్టు ఉద్యోగం చేసుకుంటూ అయితే హాస్పిటల్ బిల్లు లక్షల్లో అయితే చెల్లించలేక జీతాలు రాక అప్పులు పాలైనటువంటి సందర్భాన్ని నేను చూశాను. అందుకోసం వీళ్ళకి అవకాశం ఉన్నంత మేరకు రెగ్యులరైజ్ చేయండి, పాయింట్స్ ఎక్కువ పెంచే ప్రయత్నం చేయండి, ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే వీళ్ళనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి మిగిలిన వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే రిక్రూట్మెంట్ చేయండి. దాదాపుగా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఇందులో చాలామంది ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకున్నాను. సోదరులారా, సోదరిమణులారా, రెగ్యులర్ వాళ్ళకి రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుంది, కానీ పార్ట్ టైం కాంట్రాక్ట్ వాళ్ళు రిటైర్డ్ అయ్యి ఇంటికి పోతే ఒట్టి చేతులతో ఇంటికి పోవడం తప్ప మరొకటి లేదు. అందుకోసం వీళ్ళ జీవితం దినదినగండం దీర్ఘాయుషులాగా తయారైంది తప్పితే మరొకటి కాదు. వీళ్ళని రెగ్యులరైజ్ చేయండి ఎంత అవకాశం ఉంటే, లేకపోతే మా యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఇవ్వండి, అంటే మార్క్స్ ఎక్కువ ఇవ్వండి. వీళ్ళకి ఎక్స్పీరియన్స్ బట్టి 5 ఏళ్ళకి ఒక 5 మార్కులు, 10 మార్కులు, ఒక 10 మార్కులు ఇవ్వండి. వీళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది, ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, 1976లో భారత ప్రభుత్వ చట్టం అమానవీయ ఎట్టి చాకరీ నిర్మాణ చట్టం కోసం చేసినటువంటి అత్యున్నత విద్యా సంస్థ అయినటువంటి విశ్వవిద్యాలయాలు ఇది కనపడటం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి అధ్యాపకులకు సంబంధించి మినిమం స్కేలు, ఉద్యోగ భద్రత కల్పిస్తూ సుదీర్ఘ బోధనానుభవం, విషయ నిపుణత కలిగిన ఉన్న పార్ట్ టైం అధ్యాపకులకి, కాంట్రాక్ట్ అధ్యాపకులకి పర్మనెంట్ చేయాలి. ఆ విధంగా ప్రాధాన్యత కల్పించాలి. విశ్వవిద్యాలయాలు అత్యంత వివక్షత, అన్యాయానికి గురవుతున్న పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. వారి కుటుంబాలు, వారి శిష్యులు అంతా కూడా కోరుకుంటున్నారు. పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ.